जाना कुछ भी नहीं मैं इश्क में मैं दीवाना Hello, hi, and welcome to Penki Pella. ఇవాళ నుంచి మనం మొండి మొగుడు పెంకి పిల్లలు సరికొత్తగా స్టార్ట్ అవబోతుంది. సరికొత్త రౌండ్స్ తో, సరికొత్త ఎంటర్టైన్మెంట్ తో మీ ముందుకు రాబోతుంది. సో ఇంతకు ముందు మీరు బాగా ఆదరించారు, మీకు చాలా బాగా నచ్చింది. ఇప్పుడు ఇంకా చాలా 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 బాగా నచ్చింది. బాగా ఆదరించారని నొక్కి పట్టి చెప్తున్నారు అంటే వాళ్ళకి నచ్చింది కదా షో అని. ఆల్రైట్, సో పార్టిసిపెంట్స్ పిలిచేద్దామా? yes మరి రాబోతున్న ఫస్ట్ కపుల్ ఎవరంటే పవన్ కుమార్ అండ్ శ్రీవాణి. వెల్కమ్. పవన్ గారు అండ్ శ్రీవాణి గారు, వెల్కమ్ టు మొండి మొగుడు పెంకి పిల్ల. థ్యాంక్ యూ సో మచ్ అండి. వెల్కమ్. ఎలా ఉన్నారండి? వెరీ ఫైన్, సూపర్. ఆయన డాన్స్ చూస్తేనే వెరీ వెరీ ఫైన్ అంటుండే. దున్నుడే. సో పవన్ గారు ఎన్ని ఏళ్ళు అయిందండి పెళ్ళి? మాకు పెళ్ళి 13 years అయింది. సూపర్, ఆల్ ది బెస్ట్. అయితే ఫేవరెట్ యానిమల్ ఏంటి సార్? కుందేలండి. కుందేలా? కుందేలు, రాబిట్ ఎలా సౌండ్ చేస్తుంది? సో ఇప్పుడు మీరు మీ ఆవిడ గురించి 3 lines చెప్తారన్నమాట. మా ఆవిడ పేరు ఇది, మా ఆవిడ పని చేస్తుంది. ప్రతి స్టేట్మెంట్ తర్వాత మీరు అంటారు అనమాట. ఓకే, రెడీ? 1 2 3 గో. మా ఆవిడ పేరు శ్రీవాణి. మా ఆవిడ అందరితో కలిసిపోయి ఫ్రెండ్లీగా ఉంటది. మాకు బాబు ఒక పాప. వర్క్ అంతా తనే చూసుకుంటది. ఏ హోంవర్క్ కానీ ఏదైనా ఆటల లాలన పాలన అందరం సంతోషంగా ఉంటాం నలుగురం. వెరీ గుడ్. సో మీ ఫేవరెట్ యానిమల్ అండి? టాటాయిస్. మీ ఆయన గురించి 3 పాయింట్లు చెప్పి. మా ఆయన పేరు పవన్ కుమార్ అండి. కుర్ర్. తను బిజినెస్ చేస్తారండి. కుర్ర్. సూపర్, వెరీ నైస్. సో ఒక రాబిట్ ఒక టార్టాయిస్ ఇక్కడ రెడీగా ఉన్నారు. చూద్దాం వీళ్ళ కాంపిటీషన్ కి ఎవరు వస్తున్నారు. సెకండ్ కపుల్ ఎవరు? నరేష్ అండ్ మహేశ్వరి. గుండె జారి కళ్ళంతయ్యిందే నీ సొగసే చూసి గుండె జారి కళ్ళంతయ్యిందే. అరే 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 ఓ కళ్ళలో కళ్ళలో నమైకంటున్నారు, కళ్ళలో నమయ్యారు. సూపర్. నరేష్ అండ్ మహేశ్వరి గారు, వెల్కమ్ టు ది షో. మొండి మొగుడు పెంకి పిల్ల. ఎలా ఉన్నారండి? సూపర్. ఎన్ని ఇయర్స్ అండి మ్యారేజ్ అయ్యి? 8 months. 8 months. హ్యాపీ మ్యారేజ్ లైఫ్. వెరీ నైస్. సో ఇప్పుడు మీరు మీ ఆవిడ గురించి, మీ ఆవిడేమో మీ గురించి చెప్పాలి. సో కొన్ని వింత సౌండ్స్ ఏమైనా? ఆల్వేస్ స్మైలీ ఫేస్. ఫ్యామిలీలో అందరు మెంబర్స్ తో కలిసిపోతూ ఉంటుంది. ఎప్పుడు టెన్షన్ పడదు, కోపం పడదు. స్మైలీగా పాజిటివ్ గానే ఉంటుంది ఎప్పుడు. వెరీ గుడ్. మీరు మీ ఆయన గురించి చెప్పుకుంటూ అబ్బో అని చెప్పండి. తిన కూడా చాలా కూల్, ఏది కూడా చాలా కూల్ గా తీసుకుంటారు. అబ్బో. ఎక్కడ పని చేస్తున్నారు? గ్లోబల్ బెనిఫిట్స్ గ్రూప్ లో హెల్త్ కేర్ డిపార్ట్మెంట్ లో చేస్తున్నారు. అబ్బో. విషింగ్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. వెల్కమ్ వెల్కమ్ వెల్కమ్. అబ్బో కపుల్ వచ్చేసారు. ఇప్పుడు నెక్స్ట్ థర్డ్ కపుల్ ఎవరు వస్తున్నారు? రవీంద్ర అండ్ ఉమారాణి గారు. గుండెల్లో ఏముందో కళ్ళల్లో తెలుస్తుంది, పెదవుల్లో ఈ మౌనం నీ పేరే పిలుస్తుంది. నిలవదు కథ హృదయం నువ్వు ఎదురుగా నిలబడితే, కదలదు కథ సమయం నీ అలికిడి వినకుంటే. కలవరమో తొలివరమో తెలియని తరుణమిది. వెల్కమ్ 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 రవి గారు, వెల్కమ్ ఉమారాణి గారు. సూపర్.
ఎన్ని ఇయర్స్ అవుతుందండి పెళ్ళి? 8 years అవుతుంది. 8 years అవుతుంది. సరే ఎప్పుడు మీరు సీరియస్ గానే ఉంటారా? అప్పుడప్పుడు నవ్వుతారా? ఆయన సీరియస్ గుండి ఏం చేశాడంటే ఇక్కడ పాపం నాగార్జున మన్మధుడు పాట కదా, గుండెల్లో ఏముందో కళ్ళకి తెలుస్తుంది, ఈయననేమో కళ్ళల్లో ఏముందో గుండెల్లో తెలుస్తుంది అన్నాడు. లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్. మీ ఆయన గురించి 3 పాయింట్లు చెప్తారు, దాని తర్వాత ఇవ్వండి పైకి అయ్యో అయ్యో ప్రతి లైన్ తర్వాత. రెడీ? మీ ఆయన గారి పేరు ఫస్ట్. మా ఆయన పేరు రవీంద్ర. అయ్యో అబ్బా మీ ఆయనకి ఏమంటే బాగా ఇష్టం? బిర్యానీ అంటే చాలా ఇష్టం సార్. చికెన్ బిర్యానీ అంటే చాలా ఇష్టం. అయ్యో అయ్యో ఎంత బాగా చెప్పారు. మీరు 3 లైన్స్ తర్వాత అని కోపంగా చూడండి. ఆమె పేరు కామలే ఉమారాణి అండి. తిడుతుంటే నవ్వుతున్నారు ఏంటండి? ఆమె డిగ్రీ దాకా చదివిందండి. విషింగ్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. స్టార్ట్ చేద్దాం మన ఫస్ట్ రౌండ్ విచ్ ఇస్ కాల్డ్ మిస్టర్ పెళ్లి కూతురు. ఏంటంటే పెళ్ళైన కొత్తలో అంటే స్టార్టింగ్ లో పెళ్లి కావాలి అంటే పెళ్లి చూపులు అనేది కంపల్సరీ కదా. పెళ్ళైన స్టార్టింగ్ లో కాదు, అదే పెళ్లికి ముందు పెళ్లికి స్టార్టింగ్ లో పెళ్లి చూపులు అనేది కంపల్సరీ కాబట్టి ఆ పెళ్లి చూపులు మనం ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాము. మళ్ళీ ఇంకొకసారి కాకపోతే ఇందులో ట్విస్ట్ ఏంటంటే అబ్బాయిలు అమ్మాయిలు అయిపోతారు, అమ్మాయిలు అబ్బాయిలు అయిపోతారు. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు అవుతుంది, పెళ్లి కూతురు పెళ్లి కొడుకు అవుతాడు. పెళ్లి కూతుర్లు రండమ్మా మెరుపు తీగలు. సో పెళ్లి కూతురు రెడీగా ఉన్నారు, పెళ్లి కొడుకులు రెడీగా ఉన్నారు, పెళ్లి పెద్దలాగా మేమిద్దరం రెడీగా ఉన్నాం. నేను పెళ్లి కూతుర్లకు సపోర్ట్ చేస్తాను, నేను పెళ్లి కొడుకులకు చేస్తానే. అయితే ఏమన్నా మాట్లాడాలనుకుంటే మాట్లాడరా. మీ పేరేమి? ఉమారాణి. ఏం చదువుకున్నావు నువ్వు? డిగ్రీ. ఎక్కడుంటారు మీరు? ఆదోని. మా అమ్మాయికి మేము చాలా నేర్పించామండి, మీరు ఇంకేమైనా అడగచ్చు. నీకు డాన్స్ వచ్చా? చెయ్యి ఒకసారి. నీకు నచ్చిందారా? నాకు నచ్చలేదు. నచ్చలేదంట. నాకు బ్రేక్ డాన్స్ కావాలి. బ్రేక్ డాన్స్ ఏమమ్మా? బ్రేక్ డాన్స్ వస్తుందా మెరుపుతీగా? మనకి ఈమె కంటే మంచి అమ్మాయిలు మంచి సంబంధాలు వస్తాయి. ఆగుదాం. ఇప్పుడు సెకండ్ స్టడీ ఏందో. అక్కయ్య గారు నమస్కారం అండి. నమస్కారం. మా అబ్బాయి ఏం పేరమ్మా? మహేష్. అన్న నీ పేరు కూడా చెప్పమ్మా. ఉమా మహేశ్వరి. ఏం చేస్తుంటారు? MBA కంప్లీట్ చేశానండి, జాబ్ చేస్తున్నా, బట్ పెళ్లి తర్వాత మానేద్దాం అనుకుంటున్నా. స్కూల్ తల ఊగుతా ఉంది. మీకేమైనా జబ్బులు ఉంటే ముందే చెప్పండి. మా వాడికి పెద్ద పెద్ద సంబంధాలు వస్తున్నాయి, టాటా బిర్లా సంబంధాలు వస్తున్నాయి. మాకు అమ్మాయి కొంచెం సిగ్గెక్కువ. సిగ్గులా లేదు, స్క్రూ లూజ్ లా ఉంది. వంట వచ్చా? వచ్చు. ఏది బాగా చేస్తారు? గన్నేరు పప్పు ఫ్రై చాలా బాగా చేస్తాను. ఏదైనా పాట పాడండి ఒకటి. అంటే అమలాపురం, పెళ్లి కాక ముందు నుంచే ఆ అంటే అమలాపురం, ఈ అంటే ఇచ్చాపురం అంటుంది. అంటే అబ్బాయి కొద్దిగా ఫాస్ట్ గా ఉన్నాడు కదా, అందుకని కొద్దిగా. అమ్మా నాకు ఇంకో పెళ్లి కొడుకు కన్నా వాళ్ళ డాడీ బాగున్నట్టున్నాడు. అమ్మా మా అబ్బాయి అండి, 3వ అబ్బాయి ముచ్చటగా. మా అమ్మాయి అండి, 2వ అమ్మాయి. ఏం పేరు మీ అమ్మాయి పేరు? శ్రీవాణి అండి. అబ్బాయి పేరు ఏంటో తెలుసా? పవన్. పవర్ స్టార్ పవన్. చూసారా మా అబ్బాయా? ఏం చదువుకున్నారండి? నేను MSc మ్యాథమెటిక్స్ చేశానండి. ఏంటి పాటలు గాని డాన్స్ గాని ఏమన్నా వచ్చా? పాటలు వచ్చండి. ఏదో ఒక పాట అందుకోండి. మనసున్న ఉన్నది చెప్పాలని ఉన్నది. ఇలా ఎంత మందికి చెప్పావు? ఏం లేదండి, ఫస్ట్ మీకేనండి, లాస్ట్ మీకేనండి. శ్రీరస్తు శుభమస్తు, శ్రీరస్తు శుభమస్తు. మిస్టర్ పెళ్లి కూతురు. మిస్టర్ పెళ్లి కూతురు రౌండ్
అయిపోయింది. ఈ రౌండ్ కూడా స్కోర్స్ ఉంటాయి అండ్ స్కోర్స్ రివీల్ చేయబడుతున్నాయి. ఇప్పుడైతే 300 పాయింట్స్ గెలుచుకున్న వారు మిస్టర్ అండ్ మిస్సెస్ పవన్ గారు. అండ్ అలాగే జూనియర్స్ మీ స్కోర్ ఎంతో తెలుసా? ఈ రౌండ్ లో కొద్దిగా తక్కువైంది కానీ ఏం పర్వాలేదు, 300 పాయింట్స్. అండ్ సెకండ్ సీనియర్స్ 300 పాయింట్స్. సెకండ్ రౌండ్ కి వెళ్లే ముందు పెంకి పిల్లలు వెల్కమ్ బ్యాక్ టు పెంకి పిల్ల. సో ఫస్ట్ రౌండ్ మిస్టర్ పెళ్లి కూతురు అయిన తర్వాత కపుల్స్ దగ్గర 300 పాయింట్స్ తో ఉన్నారు. అండ్ ఇప్పుడు సెకండ్ రౌండ్ స్టార్ట్ కాబోతుంది. దాని పేరే మ్యూజికల్ రొమాన్స్. అంటే రొమాన్స్ అంటే ఇంతకు ముందు కూడా చెప్పాను, ఇట్ ఈస్ ఓన్లీ అ స్పెషల్ బాండింగ్ బిట్వీన్ వైఫ్ అండ్ హస్బెండ్. ఇందులో ఏంటంటే 3 సెగ్మెంట్స్ ఉంటాయి. ఈ సెగ్మెంట్ లో మేము ఒక్కొక్క సాంగ్ ప్లే చేస్తాము. సో 3 సాంగ్స్ ఉంటాయి. సో సాంగ్ మ్యూజిక్ ఆఫ్ అవ్వగానే మేము చెప్పిన టాస్క్ మీరు పర్ఫామ్ చేయాలి. తెలుసు కదా? ఓకే, వచ్చేయండి. సో మ్యూజికల్ రొమాన్స్ లో ఫస్ట్ సాంగ్ అయిన వెంటనే మీరు ఒక రొమాంటిక్ పోజ్ అలా పెట్టాలి ఇస్తారన్నమాట. సాంగ్ నంబర్ 1. जाने जिगर आओ मेरी जानो नू मुद्दु पेट्टी रेपिनावे ఒంటిలో తువాను ఓసారి నన్ను గెలికినాక అస్సలు ఊరుకోను అరే లాంగ్ టైం నో సీ హూ మే డల్ 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 నోటంకి 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 మే నోటంకి 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 నోటంకి. ఓట్స్. సో ఫస్ట్ కపుల్ కి ఎన్ని ఓట్స్? ఓకే. సెకండ్ కపుల్ కి ఎన్ని ఓట్స్? వావ్, వెరీ నైస్. ఫైనల్ గా థర్డ్ కపుల్. ఓకే, ఇక్కడ అర్థం అయిపోయింది ఏంటంటే మన జూనియర్స్ హావ్ స్కోర్డ్ 300 పాయింట్స్. వెరీ గుడ్. సో ఫస్ట్ ఇక్కడ పోజ్ బాగుంది, ఇక్కడ డాన్స్ బాగుంది, పోజ్ కూడా బాగుంది. కానీ ఎందుకో ఓట్స్ తగ్గాయి కాబట్టి 200 పాయింట్స్. మీరు ఫస్ట్ పోజ్ ఇచ్చారు కానీ జనాలకు అర్థం కాలేదు, ఏంది ఎందుకే చూపెడుతున్నాడు ఈయన, ఏం చూడాలి అని అర్థం కాలేదు. దాని తర్వాత ఒక క్లారిటీ వచ్చింది. బెటర్ లక్ నెక్స్ట్ టైం 100 పాయింట్స్. వెరీ గుడ్. సో ఫస్ట్ పార్ట్ అయితే అయిపోయింది. సో నెక్స్ట్ ఇంకేం పోజ్ చెప్తే బాగుంటుంది? ఇప్పుడు మోస్ట్ రొమాంటిక్ లిఫ్టింగ్ సెకండ్ సాంగ్. అందరి మనసును దోచేస్తున్నాడే కన్నే గీతి కన్నే గుండెల్ని ఎండలో వానల్లో మంచులో ముంచేస్తున్నాడే. చూడకుంటే చాలు చెప్పల్లో నా పింపుల్ నీ చూపే తాకిందంటే పొంగల్లోన టెంపుల్. ఫస్ట్ కపుల్ కి ఎన్ని ఓట్స్? సెకండ్ కపుల్ కి ఎన్ని ఓట్స్? సెకండ్ కపుల్. ఆహా, వెరీ నైస్. అండ్ ఫైనల్ గా థర్డ్ కపుల్. సూపర్. పవన్ గారు మీ స్కోర్ 200 పాయింట్స్. లిఫ్ట్ బాగుంది, కాకపోతే డాన్స్ కొంచెం అటు ఇటు అయి కొంచెం తగ్గింది, అందుకే 200 పాయింట్స్. అండ్ ఇక్కడ ఈ ఇద్దరు జోడీలో ఎవరికి వస్తుంది 300 పాయింట్స్? ఎందుకంటే ఆ జోడీకి తక్కువ వస్తే ఈ రౌండ్ నుంచి ఆ జోడీ రెస్ట్ తీసుకోవడం జరుగుతుంది. సో జూనియర్సా సీనియర్సా? సో ముందు జూనియర్ స్కోర్ చూద్దాం. ఓకే, అవును. సో అందుకే వాళ్ళకి మనం ఇస్తున్నాం 300 పాయింట్స్. సో ఫైనల్ గా ఆ కపుల్ 200 పాయింట్స్. సో ఈ రౌండ్
ఓన్లీ ఫర్ దిస్ రౌండ్ ఎవరైతే ఏ కపుల్ అయితే పక్కన హ్యాపీగా కూర్చొని నెక్స్ట్ పాట ఎంజాయ్ చేయబోతున్నారో మాలాగా, దట్ ఈస్ మిస్టర్ అండ్ మిస్సెస్ రవి గారు. ఇప్పుడు టెన్షన్ ఏం లేదు సార్, హ్యాపీగా. ఇప్పుడు వీళ్ళకి నెక్స్ట్ పాట మీద కష్టాలు చూడండి. ఒక ప్రాపర్టీ వస్తే ప్రాపర్టీ ఎక్కి సింగిల్ లెగ్ లో పోజ్ ఇవ్వాలన్నమాట ఎత్తి. ఇట్స్ టైమ్ ఫర్ సాంగ్ నంబర్ 3. నీటిలోని సాపొచ్చి నేల మీద పడ్డట్టు మనసేమో గిల్లా గిల్లా కొట్టేసుకుంటాందే. డార్లింగ్ వసిన డార్లింగ్ డార్లింగ్ ఎంత ఈ ఫీలింగ్. తొక్క మీద కాలేసి నీ ఒళ్ళో పడ్డట్టు మస్తు మస్తు సీనే రాత్రి కల్లోకొచ్చిందే. డార్లింగ్ వదిన డార్లింగ్ డార్లింగ్ ఎంత ఈ ఫీలింగ్. ఓ సచిన్ బ్యాటే తెచ్చి నన్ను సిక్సర్ పీకేసినట్టు బుర్ర గిర్రా గిర్రా మందే డార్లింగ్. రబ్బరు మూతే పెట్టి గాజు సీసాలు పక్కేసినట్టు ఒక్క పోసేస్తాంది రారో డార్లింగ్. ఓటింగ్ టైం. ఈ కపుల్ కి జూనియర్స్. వెరీ నైస్. అండ్ ఈ కపుల్ కి మీరు ఈ ఇచ్చే కపుల్ score? కి 1 2 3 చాలా మంది రెండిటికి చేయలేపుతున్నారండి. జూనియర్స్ కి యాక్చువల్ గా ఫస్ట్ లో కొంచెం కన్ఫ్యూజ్ అయ్యారు కాబట్టి అందుకని వాళ్ళకి మనం స్కోర్ ఇస్తున్నాం 200 పాయింట్స్. అండ్ ఈ అద్భుతమైన డాన్సర్లకి అండ్ అద్భుతమైన పోజ్ ఇచ్చినందుకు 300 పాయింట్స్. సూపర్. సో సెకండ్ రౌండ్ మ్యూజికల్ రొమాన్స్ రౌండ్ అయిపోయింది అండ్ ఇప్పుడు స్కోర్స్ అనౌన్స్ చేసే టైం వచ్చింది. ఓకే, ఫస్ట్ కపుల్ మిస్టర్ అండ్ మిస్సెస్ పవన్ కుమార్ గారు 700 పాయింట్స్. అండ్ ఫస్ట్ రౌండ్ లో మీ స్కోర్ 300 పాయింట్స్. సో 700 ప్లస్ ఫస్ట్ రౌండ్ లో 300 ఇట్స్ 1000 పాయింట్స్. సూపర్. అండ్ జూనియర్స్ ఫస్ట్ రౌండ్ లో మీ స్కోర్ 300 అండ్ ఈ రౌండ్ లో సెకండ్ రౌండ్ లో మీ స్కోర్ 800. సో టోటల్ స్కోర్ 1100 పాయింట్స్. అండ్ మిస్టర్ అండ్ మిస్సెస్ రవి గారు ముందు రౌండ్ లో మీ స్కోర్ 300 అండ్ ఈ రౌండ్ లో మీ స్కోర్ 300 పాయింట్స్. సో 600 పాయింట్స్. వెల్కమ్ బ్యాక్ టు మగుడు పెంకి పెళ్ళాం. థర్డ్ రౌండ్ కి వచ్చేసాం. ఈ రౌండ్ పేరే ఎందుకంటే ప్రేమంట. ఇప్పుడు మొగుడు పిల్లల మధ్యలో ఎంత అన్యోన్యత ఉందో చెక్ చేస్తాం అన్నమాట ఈ రౌండ్ లో. అబ్బో. సో ఇప్పుడు హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరికి కనబడుతున్నాయండి? ఎవరైనా చీటింగ్ చేస్తున్నారా? మీకేమనిపిస్తుంది? ఇలా కళ్ళకు గంటలు కట్టేసాము, ఏం జరగబోతుంది అనుకుంటున్నారు మీరు? మమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్తున్నారు? కిడ్నాప్ లాంటివి ఏం లేదండి. ఇట్స్ సింపుల్ గేమ్. ఎందుకంటే ప్రేమంట ఫస్ట్ ఒక కపుల్ వస్తుంది అండ్ ఇక్కడ కొన్ని వస్తువులు ఉన్నాయి అన్నమాట. ఆ వస్తువులు ఏంటో హస్బెండ్ వైఫ్ కి తినిపించి వైఫ్ ఏమో హస్బెండ్ కి తినిపించి అది ఏంటో మాకు క్లియర్ గా చెప్పాలి. సో మినిమం 3. సో 3 ఐటమ్స్ ని మీరు గెస్ట్ చేయాలి. ప్రతి ఐటమ్ కి మీకు 100 పాయింట్స్ వస్తుంది కరెక్ట్ గా చెప్తేనే. అర్థమైపోయిందా? రౌండ్ అర్థమైపోయింది కదా క్లియర్ గా. సో ఫస్ట్ ఎవరిని పిలుద్దాం? జూనియర్సా, సెమీ సీనియర్సా, సీనియర్సా? ఓకే, ఫస్ట్ సీనియర్స్ ని పిలుద్దాం. రవి గారు, ఉమారాణి గారు, ఆల్ ది బెస్ట్. ఫస్ట్ రైట్ సార్, మీరు ఒకటి తీసుకోండి. వెరీ గుడ్. మీరు ఒకటి తీసుకోండి. తీసుకోండి. పచ్చిమిర్చి. పచ్చిమిర్చా? అవును సార్. షూరా? పక్కా? కొంచెం తిని చెప్పండి. మిర్చి. ఎందుకు తిన్నారండి మిర్చి అని చెప్పుకుంటూ? రైట్, 100 పాయింట్స్. రైట్, వెంటనే 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 ఉమారాణి గారు వెంటనే ఇగోండి ఇగోండి. వెరీ గుడ్. ఇది కరెక్ట్ చెప్తే 200 పాయింట్స్. హల్వా సార్. హల్వా హల్వా. షూరా? షూర్. 100%. దీని హల్వానే అంటారా? హల్వా. మా దాంట్లో కేక్ డా అంటారు దీన్ని. కేకడా బాగుంది పేరు. ఫైనల్ ఒకటే ఆన్సర్.
హల్వా. హల్వా సార్ ఇది. హల్వా రైట్ ఆన్సర్, వెరీ గుడ్. రైట్, ఇప్పుడు థర్డ్ అండ్ ఫైనల్. ఏమండి కొంచెం బ్యాక్ రండి. ఇప్పుడు మీరు ఒకటి తీసుకోండి ఇందులో నుంచి. రైట్, ఓకే. మీరు తీసుకోండి సార్ ఒకటి. బీట్రూట్ ఇది. ఇది క్యారెట్ మాదిరి. క్యారెట్ సార్ ఇది. మాదిరి అన్నావు? లేదు క్యారెట్. క్యారెట్ పక్కా పక్క. పక్కా క్యారెట్. yes 300 points. రైట్, ఇప్పుడు కంట తీసేయండి. ఎలా అనిపించిందండి మీకు? చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు మీరు చూసి ఎంజాయ్ చేయండి. సో స్టార్ట్ చేద్దామండి. శ్రీవాణి గారు, పవన్ గారు చేద్దామండి. ఫస్ట్ ఎవరు చెప్పాలి? ఫస్ట్ నువ్వు చెప్పు. క్యారెట్ అండి. మీరు చెప్పండి. మీరు చెప్పండి. ఇది గెనుసుగడ్డ అండి. ఏం గడ్డ? రాడిష్. రాడిష్. ఆహా, ఇద్దరు Radish రాంగ్ కాదండి. చెప్పారు. అది రాంగ్ ఆన్సర్, అది కింద పెట్టేయండి. సో ఇద్దరు రాంగ్ అంటే ఒకరు కరెక్ట్ ఒకరు రాంగ్ గెస్ చేసినా కూడా మేము ఇవ్వము యాక్చువల్ గా. కాకపోతే ఇద్దరు రాంగ్ గా చెప్పారు కాబట్టి మీరు 100 పాయింట్స్ ని మిస్ చేసుకున్నారు. ఇప్పుడు ఆన్సర్ చెప్పండి, అది తిన్నదేంటి? అది నేను చెప్తా తర్వాత మీకే అర్థమవుతుంది కింద చూసిన తర్వాత. సో ఇప్పుడు రైట్, ఇగోండి. ఓకే, రెడీ? బెండకాయ. లేడీ ఫింగర్ ఎక్కడ? దొండకాయ నా ఫేవరెట్. అవునా? మీరు తిన్నది ఏంటంటే బెండకాయ. బెండకాయ. రైట్ ఆన్సర్, 100 points. రైట్, కింద పెట్టండి. ఇప్పుడు అసలైంది. ఇప్పుడు అసలైనది. కొంచెం కారం అవుద్ది, నీళ్ళు లేవు, ఎక్కువ తినకండి. మీరు ఒక్కరి చేతిలో ఒకరు పట్టుకోవద్దు. కాజా. ఏంటది? కాజా. 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 బాలుషా. ఆ? బాలుషా రౌండ్ గా ఉంటుంది. బాలుషా. బాదుషానా రౌండ్ గా బ్రౌన్ కలర్ ఉంటుంది సార్. రౌండ్ గా బ్రౌన్. సారీ అండి, అది లేదు. అయితే ఇప్పుడే వెంటనే తీసేసి చూసేద్దాం దాన్ని. ఏమంటారు మీరే చెప్పండి. ఇది తీసేసేయండి. ఇప్పుడు ఇదేంటండి? అదేంటండి? ఇగో ఇదేంటి? లడ్డు. బూందీ లడ్డు. అమ్మాయ, బూందీ లడ్డు. నో ప్రాబ్లం, 100 points. హలో అండి, వెల్కమ్ టు ది వార్ జోన్. థ్యాంక్ యూ. సో మీతో స్టార్ట్ చేద్దాం. మీ లెఫ్ట్ హ్యాండ్ కిందనే ఉండాలి, మీరు తినిపించే చెయ్యే పైన ఉండాలి. ఓకే, రైట్. ఎక్కడ ఉంది? అక్కడే ఉంటది, ఎక్కడ దగ్గరే ఉంటుందా? ఫస్ట్ మీరు ఆపిగా తినేయండి. పచ్చిమిర్చి. క్యారెట్. పచ్చిమిర్చి అట్ట తింటున్నావు అక్క? ఏంటిది నువ్వు చెప్పు ఫైనల్ గా. క్యారెటా? షోరా? క్యారెటా? బీట్రూటా? క్యారెటా? షోరా? 100 points. నెక్స్ట్ వెళ్ళిపోదాం. నెక్స్ట్ ఇవ్వండి. నువ్వు కొరకు ఇప్పుడు. నేను కొరికేలా? అది కాదు, ఇక్కడ బెండకాయ. గులాబ్ జామా. ఆలోచించుకోవాలి. గులాబ్ జామ్ కాదు, అది గులాబ్ జామ్ కాదు. అలాగే ఉంటది కానీ అలా అనుకుంటాం. గులాబ్ జామ్ లాగే ఉంది. గులాబ్ జామ్ లానే ఉంది. ఫైనల్ ఆన్సర్? సరే, గులాబ్ జామ్. రాంగ్ ఆన్సర్. అదేంటో తెలుస్తుంది మీకు ముందే. ఇప్పుడు నెక్స్ట్ వెళ్ళిపోదాం. దగ్గర కరెక్ట్.
మిరపకాయ మైసూరు పాకా నువ్వేంటి నాన్న పచ్చిమిర్చి చేసారా 200 పాయింట్స్. పవన్ గారు మీకు ఇంతకు ముందు ఉన్న స్కోర్ 1000 అండ్ ఇప్పుడు 100 పాయింట్స్, 1100 పాయింట్స్. జూనియర్స్ ఇంతకు ముందు 1100 లీడింగ్ లో ఉండే అండ్ ఇప్పుడు 200 1300 పాయింట్స్. సో మిస్టర్ మిస్సెస్ రవి గారు ఇంతకు ముందు 600 అండ్ ఇప్పుడు 300 900 పాయింట్స్. నెక్స్ట్ బ్యూటిఫుల్ రౌండ్, ఎమోషనల్ రౌండ్. ఆ రౌండ్ కి వెళ్లే ముందు వెల్కమ్ బ్యాక్ టు మోండి మగుడు. వెంకి పెళ్ళాం. ఇప్పుడు అదిరిపోయే రౌండ్. ఈ రౌండ్ పేరే కళ్ళు కళ్ళు ప్లస్. కళ్ళు కళ్ళు ప్లస్. ఫస్ట్ అయితే మిస్టర్ అండ్ మిస్సెస్ పవన్ గారు వచ్చేయండి సార్. సార్ మీరు ఏదో డింపుల్స్ కోసం నవ్వాల్సి వస్తుంది. మీరు డింపుల్స్ కనబడితే లేదా లేకపోతే నేచురల్ గానే గిఫ్ట్ అండి. గాడ్స్ గిఫ్ట్ అది. ఎవరైనా మీకోసం పాట పాడారా సొట్ట బుగ్గలోడా అని? మీ ఆవిడ మా ఆవిడే పడింది. ఏ పాట పాడారు ఒకసారి నేను పాడండి. తనని చూసి నచ్చింది నాకు అదండి. చొట్ట బుగ్గలోడ. అంతే వెరీ గుడ్. వావ్ వావ్ సూపర్. ఏమన్న పాట నా కొత్త బుగ్గలోడా అది. తిట్టిందా పాడిందా పొగిడిందా అర్థం కాకుండా ఉంది. రైట్, కళ్ళు కళ్ళు ప్లస్ రౌండ్ లో మీరు ఇద్దరు కళ్ళలో కళ్ళు పెట్టుకొని చూసుకోవాలి, చూసుకొని మాట్లాడాలి. కళ్ళు కళ్ళు ప్లస్. మీ ఆయనకి ఎప్పుడైనా యాక్టింగ్ నేర్పించారా? లేదండి, తనే నాకు నేర్పిస్తారు. ఓ నన్ను మీకు నేర్పిస్తారా? సార్ ఎలా నేర్పించారు సార్ యాక్టింగ్ మీరు? ఏం లేదండి, చూస్తుంటాం కదా వీడియోస్ ఆడియోస్ అన్ని, అవి చూసేసి దాన్ని బట్టి నేర్పించాం. అరుంధతి డైలాగ్ ఒకసారి కొట్టండి మీ ఆయన్ని చూసుకుంటూ. నువ్వు నన్నేం చేయలేవురా. అమ్మో పాపం సొట్ట బుగ్గలోడు భయపడ్డాడు. వెరీ గుడ్. ఒక బెలూన్ బర్స్ట్ చేసేయండి. వెరీ గుడ్. సెకండ్ క్వశ్చన్. మీ ఆవిడ వేసుకున్న సారీ ప్రైస్ ఎంత? 6500. మీకు అంత బాగా గుర్తుండడానికి రీజన్ ఏంటి? మీరు కొన్నారా లేకపోతే ఏంటి? ఒక వ్యక్తి మీద ప్రేమ ఉంటే అది ఎలాంటిదైనా తెలుస్తుంది. సో ఏ విషయమైనా మీరు మర్చిపోరంత ఈజీగా అన్న విషయం నాకు అర్థమైంది. పెళ్లి చూపులు జరిగాయా మీకు? జరిగాయి. పెళ్లి చూపుల రోజు మీ ఆవిడ ఏ డ్రెస్ వేసుకుంది, దాని కలర్ ఏంటి? చెప్పకండి, ఆగండి. 1 2 3. పింక్. అంటే గుర్తులేదు అంతే కదా? గుర్తుందండి, పింక్ అండి. దొంగ దొరికిపోయాడు దొంగ. ఒక బెలూన్ బర్స్ట్ చేసేయండి, దగ్గర అయిపోయింది. వెరీ గుడ్. మీ ఇద్దరు రిలేషన్షిప్ ఇంత స్ట్రాంగ్ గా ఉంది. యు బోత్ లవ్ ఈచ్ అదర్ వెరీ మచ్. వాట్ ఈస్ దట్ వన్ రీజన్? మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉంటుంది. మన ఎవరితోనే కలిసిపోద్ది. ఓకే. చిరునవ్వుతో ఎవరినైనా స్వాగతిస్తుంది. మీ ఆయనలో ఏదైనా క్వాలిటీ ఇది లేకపోతే మా ఆయన ఇంకా బాగుంటాడు? కొంచెం తన వర్క్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తారు. బిజినెస్ అంటారు. కొంచెం అది కొంచెం తగ్గించుకుంటే ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాను. అంటే ఫ్యామిలీ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తే బాగుంటది అని అంటే చేస్తున్నారు, చెయ్యట్లేదని కాదు, తన లెవెల్లో చేస్తున్నారు. ఇంకో కొంచెం. ఇప్పుడు ప్రామిస్ చేయండి, నేను ఐ ఇస్తాను. ప్రామిస్ జీ తెలుగు సాక్షిగా స్పెండ్ చేస్తాను పిల్లలతోటి, నీతోటి. ఓకేనండి? ఓకే. ఓకే. బెలూన్ బర్స్ట్ చేసి మీరు పవన్ గారికి ఐ లవ్ యూ అని చెప్తారు మీ స్టైల్లో. రైట్. ఐ లవ్ యూ. సూపర్, వెరీ నైస్. వచ్చేయండి జూనియర్స్. కళ్ళు కళ్ళు ప్లస్ కళ్ళలో కళ్ళు కళ్ళు ప్లస్. ఫస్ట్ క్వశ్చన్. ఉమా మహేశ్వరి, మీ ఆయన మీ దగ్గర ఎప్పుడైనా అప్పు తీసుకున్నారా? ఇప్పుడు ఒక 10 రూపాయలు అయితే తర్వాత అప్పు అంటే అప్పు ఏం తీసుకోలేదు. నేనే నా దగ్గర అమౌంట్ ఉంటే నేను ఎవరికైనా నా దగ్గర ముందున్న మమ్మీకి కానీ అడిగాను దాచుకొని ఇస్తాను. అదే విధంగా ఇక్కడ మా మమ్మీ డాడీ ఎలాగో మా హస్బెండ్ అలాగే కాబట్టి తనకే ఉంచమని ఇస్తాను అంతే. అంటే అప్పు అంటే అప్పు కాదు, తనకు ఉంచుతారు అంతే. ఖర్చు పెట్టడం అదే ఉండదు, ఉంచమని ఇస్తా అంతే. సో ఇప్పుడు మీరు పెళ్లి చూపుల కంటే ముందు కలుసుకున్నారా లేకపోతే పెళ్లి చూపుల్లోనే ఫస్ట్ కలుసుకున్నారా? పెళ్లి చూపులే ఫస్ట్. పెళ్లి చూపులు రోజు విచ్ డే ఇట్ వాస్? 1 2 3. సాటర్డే.
సూపర్ అబ్బా, వీళ్ళు ముందే ఫిక్స్ అయిపోయారు మేము ఇలాంటివి అడుగుతామని. అన్ని డేట్స్ నాకు గుర్తున్నాయి. ఇంకో ఇంట్రెస్టింగ్ క్వశ్చన్, మీ ఇద్దరు పెళ్లి చూపులు అయిపోయినాయి, అన్ని ఫిక్స్ అయిపోయాయి, ఫోన్ లో మాట్లాడుకోవడం స్టార్ట్ చేశారు. ఫోన్ లోనేనా బయట కలవడం స్టార్ట్? ఫోన్ లో, బికాస్ నేను వైజాగ్, ఇతని హైదరాబాద్, సో నో వే సముద్రం. వెరీ గుడ్. అయితే ఫస్ట్ ఫోన్ కాల్ ఎవరు చేశారు? నేను. ఏ రోజు చేశారు అని. సేమ్ అదే రోజు. ఇంకా ఇద్దరు నచ్చుకున్న తర్వాత బెలూన్ బస్ చేయండి ఒక ఒకటి. బెలూన్ బస్ చేయండి. వెరీ గుడ్. ఇప్పుడు నేను 1 2 3 అంటాను, మీ ఇద్దరు సేమ్ ఆన్సర్ చెప్పాలి. మీ ఆవిడ ఫేవరెట్ కలర్ ఏంటి? మీ ఆవిడ చూడండి. 1 2 3. 3 కలర్స్ ఉన్నాయి. ఈవినింగ్ 3 కలర్స్ ఎప్పుడు ఒకటే ఉంటది. ఇది కొంచెం తేడా కొట్టేసింది ఫేవరెట్స్ అనేది. ఇంకా 8 months కాబట్టి ఇంకా చాలా టైం ఉంది. నో ప్రాబ్లం. అయినా మీరు దగ్గర వచ్చి ఒక బెలూన్ బర్స్ట్ చేసేయండి. రైట్. మీ ఆయన క్వాలిటీస్ లో బాగా మీకు ఇరిటేషన్ తెప్పించే క్వాలిటీ, ఎందుకంటే కంపల్సరీగా ఒక విషయం ఉంటది, ఆ విషయం లేకపోతే మా ఆయన అసలు ఇంకా బంగారం. అసలు అలాంటిదే లేదు. ఎప్పుడు నాకు అతను ఎప్పుడు ఇరిటేషన్ తెప్పించలేదు. నేను ఎప్పుడు అలా ఫీల్ అవ్వలేదు. ఇప్పుడు తను మా పేరెంట్స్కి, వాళ్ళ పేరెంట్స్కి, నాకు, వాళ్ళ సిస్టర్స్కి, మొత్తం ఫ్యామిలీ ఎవరికైతే వాళ్ళందరితో ద బెస్ట్గా ఉన్నారు, ఎప్పుడు అలాగే ఉండాలని నేను కోరుకుంటున్నా. లాస్ట్ టైం ఎప్పుడు ప్రపోజ్ చేసావు బాబాయ్? దివాళీ రోజు, అంటే లైక్ దివాళీకి ఐ లవ్ యూ చెప్పావు. దివాళీ నుంచి ఇప్పటివరకు ఐ లవ్ యూ చెప్పలేదు. ఇప్పుడు బెలూన్ ని బర్స్ట్ చేసి నువ్వు నీస్ మీద బెండ్ అయ్యి నువ్వు ఎంత ప్రేమిస్తున్నావు ఉమా మహేష్ చెప్పి ఐ లవ్ యూ చెప్తున్నావు అన్నమాట ఇప్పుడు. రైట్. మహి, I really love you. I love you so much. Hi Shweta, thank you so much. సో ఇద్దరు కపుల్స్ ఆడేశారు కళ్ళు కళ్ళు ప్లస్. ఇట్స్ టైమ్ ఫర్ మిస్టర్ అండ్ మిస్సెస్ రవి గారు వచ్చి. రవి గారు, ఉమారాణి గారు, పిల్ల ఎన్ని ఇయర్స్ అవుతుందండి? 8 years. ఫస్ట్ క్వశ్చన్, మీ పెళ్లి జరిగిన రోజు ఏంటి? అది ఏ డే? ఆగండి. 1 ఇద్దరు కలిసి చెప్పాలి. రవాణా 1 2 3. గురువారం థర్స్డే. వెరీ నైస్, రైట్ ఆన్సర్. సూపర్. సో మీ ఆవిడ లాస్ట్ బర్త్డే రోజు మీరు ఏం గిఫ్ట్ ఇచ్చారు? నెక్లెస్. ఏంటంటే మీరు ఏమన్నారు? నెక్లెస్ సార్. మీరు అదే అన్నారా? చెప్తున్నాను నెక్లెస్. ఇప్పుడు రవి గారి ఫేవరెట్ హీరో ఎవరు? ఇద్దరు చెప్తున్నారు. అన్న తర్వాత వెంటనే చెప్పారు మీరు. ఓకేనా? 1 2 3. ఇదే సూపర్. ఇప్పుడు సింక్ లోకి వచ్చారు. సో మొత్తానికి ఒక బెలూన్ ని బర్స్ట్ చేయండి. చెప్పండి, ఏమైనా కంప్లైంట్స్ ఉంటే చెప్పండి. ఇంట్లో ఎప్పుడు ఎక్కువ సార్లు అరుస్తూనే ఉంటారు. మీ ఆయన ఎందుకు అరుస్తారు అనుకుంటున్నారు? ఊకుకే పిల్లలు ఏదైనా తప్పు చేస్తారు కదండి, పిల్లలు ఏదైనా తప్పు చేస్తారు కదా, వాళ్ళ మీద అరుస్తారు కానీ నా మీద అరుస్తారు. చూడు ఎట్లా చేస్తారు వీళ్ళు ఎట్లా చేస్తారు అని నా మీద అరుస్తారు. చూస్తున్నారు, నవ్వుతున్నారు అంటే అర్థమైందా తన బాధ మీకు? జస్ట్ గట్టిగా మాట్లాడతాను, వెంటనే వెంటనే నేను మళ్ళీ సారీ చెప్పేస్తానండి, వెంటనే చెప్పేస్తాను. అప్పుడు బెలూన్ పక్కల కొట్టి దగ్గర అవ్వాలి. ఒకటి పక్కల కొట్టి. వెరీ నైస్. ఫైనల్ క్వశ్చన్, మీ ఇద్దరిలో ఎవరు ఎక్కువ ఎమోషనల్? నేనే. ఎందుకని? నాకు ఏమైనా చాలా సెన్సిటివ్. ఎవరైనా నాకు కొద్దిగా కోపడితే నాకు చాలా తొందరగా కంట్లో నీళ్ళు వచ్చేస్తాయి ఒకేసారి. రీసెంట్ గా ఎప్పుడన్నా అయిందా ఇలాంటి సిచ్యువేషన్? చాలాసార్లు అయింది. రెగ్యులర్ గా అవుతుంటుందా? రెగ్యులర్ గా అంటే కాదు, అప్పుడప్పుడు అవుతుంటుంది. దానికి రవి గారు మీరేం చేస్తున్నారండి? చాలా ఎమోషనల్ కదా, మీరు ఎలా చూసుకుంటున్నారు? ఆయన ఓదారుస్తారా? తిడతారైందే, ఓదారుస్తారైనా, జోకులు చెప్తారైందే. చిన్నదానికి ఎవరన్నా ఏమన్నా ఇంట్లో వాళ్ళు ఏమన్నా వెంటనే ఏడ్చేస్తుంది. ఏడవకుండా ముందు ఆన్సర్ మాట్లాడు, ఆన్సర్ ఇవ్వు చెప్పిన దానికి అంటాను నేను. సూపర్. ఒక బెలూన్ బర్స్ట్ చేసేయండి. చేయి పట్టుకోండి. ఇప్పుడు సార్ కళ్ళు కలిపెట్టి ఇప్పుడు చెప్పండి సార్, మీరు ఎలా మారుతారో, ఎలా ఉమా గారికి ప్రాబ్లం అయిందో మరోసారి. ఇప్పటి నుంచి అంత తొందరగా బీపీ తెచ్చుకొని అరవను. సో ఇప్పటి నుంచి కొంచెం ఆలోచించి ఏం జరిగింది, ప్రాబ్లం ఏమిటో దాన్ని చూసుకొని నేను మాట్లాడతాను. ఇది ప్రామిస్. థ్యాంక్ యూ. ఓకేనా అండి? ఓకే. వెరీ నైస్, సూపర్.
థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో ఇలాగే మచ్ హ్యాపీగా నవ్వుతూ ఉండండి. ఓకే ఉమారాణి గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఆ స్మైల్ మాత్రం పోగొట్టుకోకండి, అలా నవ్వుతుండండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఆల్రైట్, సో కళ్ళు ప్లస్ ఈ రౌండ్ కంప్లీట్ అయ్యేసరికి వాళ్ళ స్కోర్స్ ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం. ఇప్పుడు ఈ రౌండ్ లో కూడా కళ్ళు ప్లేస్ లో చాలా మంది ఐ కాంటాక్ట్ పెట్టుకోలేదు, అక్కడిక్కడ ఫ్లక్చుయేట్ అవుతూ మాట్లాడారు, దానికి కూడా పాయింట్స్ ఉంటాయి. సో ఫైనల్ గా స్కోర్స్ చూస్తే పవన్ గారు మీ దగ్గర ఉన్న స్కోర్ 1400 పాయింట్స్. మిస్టర్ అండ్ మిస్సెస్ ఉమా మహేశ్వరి గారు జూనియర్స్ మీ స్కోర్ 1500 పాయింట్స్. అలాగే మిస్టర్ అండ్ మిస్సెస్ రవి గారి దగ్గరికి వస్తే 4 రౌండ్స్ అయిన తర్వాత మీ స్కోర్ 1200 పాయింట్స్. సో అందుకే ఇప్పుడు ఈ షో నుంచి ఇద్దరు రెస్ట్ తీసుకుంటారు. అండ్ ఇప్పుడు ఫైనల్ రౌండ్ కి వెళ్ళబోయే కపుల్స్ ఇద్దరు అక్కడ రెడీగా ఉన్నారు. ఫైనల్ రౌండ్ కి వెళ్లే ముందు పెంకి పిల్లలు లెట్స్ టేక్ ఎ షాట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు పెంకి పిల్ల. ఫైనల్ రౌండ్. ఈ రౌండ్ లో తెలిసిపోతుంది సీనియర్సా జూనియర్సా. మొండి మొగుడు పెంకి పిల్ల టైటిల్ విన్నర్స్. ఈ రౌండ్ పేరే ఆటాడిస్తా. జనరల్ గా హస్బెండ్ మోస్తారు, భరిస్తుంటారు, అదే అండి ఈ రౌండ్. మీరు హ్యాపీగా చైర్ మీద కూర్చున్న చైర్ కి కింద వీల్స్ ఉన్నాయి, హస్బెండ్ వెనకాల ఉన్నాడు, పక్కనేమో బాల్స్ ఉన్నాయి, స్పూన్ కూడా ఉంది అక్కడ. ఆ స్పూన్ ని వైఫ్ ఏం చేస్తుందంటే నోట్లో పెట్టుకొని, హస్బెండ్ ఏం చేస్తాడు బాల్ ని తీసి ఆ స్పూన్ మీద పెడతాడు. వైఫ్ మీ 2 చేతులు కిందనే ఉండాలి, ఆ చెయ్యి మాత్రం ప్లే లో మధ్యలో వస్తే నాట్ కౌంట్. ఇప్పుడే చెప్తున్నాను, ఓకేనా? మీరు చేతులు కిందనే ఉంటాయి. మీ ఆయన అలా తీసుకెళ్తాడు, అక్కడ 2 బాస్కెట్స్ ఉన్నాయి, ఆ బాస్కెట్ లో కూడా స్పూన్ తోనే బాల్ వేయాలి, చేతులు వాడకూడదు. సో బీ కేర్ఫుల్. యువర్ టైం స్టార్ట్స్ నౌ. రెడీ 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 రెడీ. స్లోగా తీసుకెళ్తేనే, ఎంత స్లోగా వెళ్తే మీకు అంత బాల్ కౌంట్. మెల్లిగా తీసుకెళ్ళండి. మహారాణిలా కూర్చుంది. ఏమైంది? మీరు చెయ్యి వాడకూడదు, చెయ్యి వాడకూడదు, కాలు పైన పెట్టి సరిగా పెట్టండి. మెల్లిగా మెల్లిగా, బాల్ కింద పడకూడదు. చెయ్యి వాడద్దు. బాల్ వెరీ గుడ్, సూపర్. వచ్చేయండి. మొత్తానికి పోతాయి. సూపర్. వెరీ గుడ్. త్వరగా ఫాస్ట్. ఇప్పుడు లెవెల్స్ 3-3 సూపర్. కమాన్ చేయకూడదు. లేట్ చేద్దురు. రెడీ 3-3. వాళ్ళకి 100 పాయింట్లు ఎక్కువ ఉన్నాయి, అది గుర్తుపెట్టుకో. నువ్వు వెయ్యి వెళ్ళ జాగ్రత్త. తొందర. వెరీ గుడ్. సూపర్ అండి. బాల్ పడిపోయింది. 10 seconds more. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. 1, 2, 3, 4, 5,
5 6 6 7 7 8 సో ఇవాళ మొండి మొగుడు పెంకి పెళ్ళాం టైటిల్ విన్నర్స్ జూనియర్స్. కంగ్రాచులేషన్స్. కంగ్రాచులేషన్స్ అండి నో ఇద్దరికి. ప్రాబ్లం, హార్డ్ లక్. నో ప్రాబ్లం అండి. సో ఎండ్ చేద్దాం ఎపిసోడ్. ఎండ్ చేయాలంటే గిఫ్ట్స్ ఉండాలి కదా. గిఫ్ట్స్ ప్లీజ్. సో ఫైనల్ గా మిస్టర్ అండ్ మిస్సెస్ నరేష్ గారు ఇవాళ ఎపిసోడ్ గెలుచుకున్నారు. మొండి మొగుడు పెంకి పెళ్ళాం అని అనిపించుకున్నారు. సో అందుకే ఇప్పుడు గిఫ్ట్స్ టైం. yes సో ఇక్కడ పార్టిసిపేషన్ గిఫ్ట్స్ కూడా ఉన్నాయి కాబట్టి అందరికి గిఫ్ట్స్. అమ్మాయిలకి కుంకుమర్ని, అబ్బాయిలకి వాచెస్. అమ్మాయిలకు కుంకుమర్ని, అబ్బాయిలకు వాచ్. అండ్ మా బ్యూటిఫుల్ లేడీస్ కి సారీస్. కంగ్రాచులేషన్స్. అండ్ అలాగే ఇంత అద్భుతంగా పార్టిసిపేట్ చేసినందుకు రన్నర్స్ అప్ కి మొండి మొగుడు పెంకి పెళ్ళాం టైటిల్ లోగో ఉన్న థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు ది మెగా గిఫ్ట్స్ విన్నింగ్ కపుల్ మిస్టర్ అండ్ మిస్సెస్ నరేష్ గారికి జీ తెలుగు తరపు నుంచి మొండి మొగుడు పెంకి పెళ్ళాం టైటిల్ విన్నర్స్ కి హోమ్ థియేటర్. కంగ్రాచులేషన్స్. అంతేకాదు ది విన్నింగ్ కపుల్ కి మిస్టర్ అండ్ మిస్సెస్ నరేష్ గారికి ఒక మిక్సర్. కంగ్రాచులేషన్స్. అలాగే ఒక స్పెషల్ గిఫ్ట్ కూడా ఇస్తాం కదా. మొండి మొగుడు పెంకి పెళ్ళాం టైటిల్ లోగో ఉన్న చీరకాలం లైఫ్ లాంగ్. ఇప్పుడు 8 months అయింది గుర్తుండిపోయే. పెళ్ళి. 80 years వరకు ఇది మీతోనే ఉంటుంది. సో ఇద్దరు కలిసి ఓపెన్ చేస్తే బాగుంటుంది. I never ever expected. This is the first time you participate చేయడం everything is really enjoying. వెళ్ళే ముందు ఒక్కసారి అయ్యో ఒక్కసారి అంటే చూడాలని సార్. 1 2 3 చాలా బాగుందండి. చాలా ఎంజాయ్ చేస్తామండి. ఎంజాయ్ చేసాము. బాగుంది. మీరు ఇంటికి వెళ్ళంగానే మీ ఫ్రెండ్స్ కి ఏం చెప్తారు మా ప్రోగ్రామ్ గురించి? మేము బాగా ఎంజాయ్ చేస్తాం. మీరు కూడా పార్టిసిపేట్ చేయండి. రోజు మధ్యాహ్నం 3:30 అవ్వగానే ఏం చేయాలి? సో మీరు కూడా మా గేమ్ షోలో పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే mmppztelugu@gmail.com కి మీ డీటెయిల్స్ పంపించేయండి. మా వాళ్ళు మీకు కాంటాక్ట్ లోకి వచ్చేస్తారు. అంతే కదా. హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు కదా. నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుసుకుందాం. కానీ ఇప్పుడైతే మా అబ్బాయిలు అందరూ అద్భుతంగా థీమ్ మార్క్ డాన్స్ చేస్తారంట. మ్యూజిక్. లష్కర్ పోరి చూడు లాగిలబ్బ బుగ్గ చూడు చిలక ముక్కు చూడు ముక్కెర మీదెరుపు చూడు ఎర్ర చీర చూడు బిర్రు రైగ సోపు చూడు అత్తరు సెంటు చూడు అత్తొచ్చిన దారి చూడు దిష్టై దాగుదాది బుక్కన సుక్కెట్టి చూడు లష్కర్ పోరి చూడు లాగిలబ్బ బుగ్గ చూడు